క్రీస్తు దివ్య శరీర రక్తం మహోత్సవం చరిత్ర కథోలిక విశ్వాసంలో ఈ పండుగ ఒక గొప్ప మహోత్సవంగా జరుపుకుంటున్నాము. ఈ వీడియోలో ఈ పండుగ యొక్క ఆవిర్భావం చరిత్ర మనము తెలుసుకుందాం. ఒక కలతో మొదలైన పండుగ. అది 13వ శతాబ్దం బెల్జియం దేశంలో నార్బిటైమ్ అనే మఠంలో జూలియానా లీజే అనే ఒక యవ్వన కన్య స్త్రీ దివ్యస ప్రసాదం మీద ఎంతో మక్కువ కలిగి ఉండేవారు. ఆమెకు తరచుగా ఒక విచిత్ర దర్శనం కలుగుతూ ఉండేది. దేదీప్యమానంగా వెలుగుతున్న ఒక నిండు చంద్రుడు. ఆ చంద్రుడు మీద ఒక నల్లని మచ్చ కనిపిస్తుండేది. ప్రార్థన సహాయం ద్వారా ఈ దర్శన యొక్క అంతరర్థం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. అప్పుడు ఆమెకు ఆ దేదీప్యమానంగా వెలుగుతున్న నిండు చంద్రుడు మన శ్రీసభ అని, ఆ నల్లని మచ్చ ఏదో వెలితి ఉంది అని, అది ఆ పరమ దివ్య సత్ప్రసాద నాథుని కొనియాడే పండుగ లేకపోవటమే అని అర్థం చేసుకున్నారు. మరియు ఈ దర్శనం ద్వారా తన ప్రజలు ఆ పరమ రహస్యాన్ని ఉత్సవంగా జరుపుకోవాలని ఆ దేవుడు ఆశిస్తున్నారు అని ఆమె నమ్మారు. జూలియానా గారు ఈ దర్శనం గురించి మరియు అంతరర్థంను అప్పటి లీజు ప్రాంత బిషప్ గారికి తెలిపారు. ఆయన ఆ ప్రాంతంలో జరుపుకోవడానికి అనుమతి ఇచ్చారు. కానీ ఈ పండుగ ఆ ప్రాంతంకు మాత్రమే పరిమితి చెంది ఉండేది. ఆమె అనుచరుల్లో ఒకరు అయిన జెక్యూస్ పంతలేఓన్ తరువాత కాలంలో 4వ అర్బన్ పోప్గా ఎన్నిక అయ్యారు. ఆయన 1264వ సంవత్సరంలో కార్పస్ క్రిస్టీ అనే మహోత్సవంగా ఈ పండుగ జరుపుకోవాలి అని విశ్వ శ్రీసభకి తన ట్రాన్సిట్యూస్ డేహుక్ ముందు విశ్వలేఖలో సందేశమును ఇచ్చారు. బోల్సనలో అద్భుతం. అదే సంవత్సరంలో ఒక గొప్ప అద్భుతం ఇటలీలో జరిగింది. ఒక జర్మనీ గురువుగారు దివ్యస ప్రసాదంపై ఎన్నో సందేహాలతో ఉండేవారు. అలా సందేహిస్తూనే బోల్సెనలో దివ్య బలి పూజ అర్పించడానికి సిద్ధపడ్డారు. దివ్య బలిపూజలో మధ్య ప్రార్థన సమయంలో అప్పంను పైకి ఎత్తినప్పుడు ఆ అప్పం నుండి రక్తం కారడం, అది ఆయన చేతుల మీదుగా ఆ బలిపీఠంపై వస్త్రం మీద పడడం జరిగింది. అలా ఒక అనుమానిత గురుగారికి కనువిప్పు కలిగింది. పునీత థామస్ అక్వినాస్ గారి పాటలు. ఈ మహోత్సవం సందర్భంగా ప్రత్యేకమైన పాటలు వ్రాయమని 4వ అర్బన్ పోప్ గారు కోరడంతో ఒక గొప్ప వేదాంతి అయిన పునీత థామస్ అక్వినాస్ గారు మొత్తం పూజబలి విధానం మరియు ప్రత్యేక పాటలు రాశారు. ఇప్పటికీ ఆ పాటలనే ఈ మహోత్సవం కొరకు పాడుతారు. ఆ పాటలు ఏం అనగా తంతుం ఎర్గో, ఓ సాల్యుడారిస్ హోస్టియా, లౌడా సియోన్ మొదలైనవి. ఇవన్నీ ఇప్పటికీ చర్చిల్లో వినబడుతున్న పవిత్ర గీతాలు. నాటి ఒక కన్య స్త్రీ దర్శనం నేటి ప్రపంచ వ్యాప్తంగా మహోత్సవంగా మారిన ఈ పండుగ గురించి మరికొన్ని విషయాలు తదుపరి వీడియోలో చూద్దాం.